జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు నేచర్స్ గిఫ్ట్. అసలు నేచర్స్ గిఫ్ట్ అంటే ఏంటి? ఇక్కడ మేమేం చేస్తున్నాం? కొన్నేళ్ల క్రితం వరకు కూడాను మనిషి ప్రకృతితో మమేకం అవుతూనే ఉండేవాడు. అంటే అసలు ప్రకృతిలోనే పుట్టిన ఒక మనిషి ప్రకృతిని ఆధారంగా చేసుకొని, ప్రకృతి నుంచి వచ్చిన ఆహారాన్నే స్వీకరించి, మళ్ళీ అదే ప్రకృతిలో కలిసిపోయేవాడు. సో, దీన్ని చక్కగా మనం ఈకోసిస్టమ్ అని కూడా చెప్తాం. ఈకోసిస్టమ్‌లో ఏంటి అంటే ప్రతి ఒక్క జీవి కూడా ఇంకొక జీవరాశితో సమన్వయమైన సంబంధాన్ని ఏర్పరచుకొని, ఒకదానితో ఒకటి ఆధారపడుతూ, ఒకరి అవసరాలను ఒకరు తీర్చుకుంటూ ఇలా జీవనం సాగేది. అంతవరకు బానే ఉంది. మరి ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అంటే, ఎప్పుడైతే మనిషి ఉన్నతంగా ఎదగాలనుకున్నాడో, అప్పటినుంచి స్వార్థం బాగా ఎక్కువైపోయి, మనిషి ఆ ఈకోసిస్టమ్ నుంచి బయటకొచ్చేసాడు. సో, ఎప్పుడైతే మనిషి ఆ ఈకోసిస్టమ్ నుంచి బయటకొచ్చేసాడో, అప్పుడే సమస్య మొదలైంది. ఆ సమస్య పేరే ఏంటి అంటే వ్యాధి. సో, మళ్ళీ ఆ వ్యాధి రాకుండా పూర్వపు రోజుల్లోనికి తీసుకెళ్తూ, మనిషి తాలూకా మనుగడను ప్రకృతితో నడిపించడమే, ఇలా నడిపిస్తూ మళ్ళీ ప్రకృతిని పరిచయం చేయటమే మా నేచర్స్ గిఫ్ట్ తాలూకా మెయిన్ ఎయిమ్. సో, ఆహారం మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఆహారాన్ని ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల, సరైన టైమ్స్‌లో కూడా తీసుకోకపోవడం వల్ల, మీరు ఫేస్ చేస్తున్న ఏవైతే బీపీలని, షుగర్‌లని, థైరాయిడ్‌లని, పీసీఓడీ వీటిని దీర్ఘకాలిక వ్యాధి అని ఫీల్ అవుతూ, చాలా మెడికేషన్ వాడి, దానివల్ల కూడా మీకు ఉపశమనం పొందక, చివరికి మీరు నేచర్స్ గిఫ్ట్‌కి రావడం జరుగుతుంది. అయితే అవి దీర్ఘకాలిక వ్యాధులే కాదు. కేవలం అవి ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోకపోవడం వల్ల, ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ఒక చిన్న సమస్య. దానికి మనం ఇస్తున్నదేంటి? అయితే మేడం మీరేమైనా ఇస్తున్నారా అంటే, మనం ఇక్కడ దీన్ని ఎటువంటి కెమికల్ కాంపోజిషన్ వాడి గాని, లేకపోతే ఏదైనా ఒక లిక్విడ్ గాని, లేకపోతే ఒక హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా గాని మనం ఇక్కడ నయం చేయట్లేదు. కేవలం మన వంటింట్లో ఉండే పూర్వపు పద్ధతుల్ని అనుసరిస్తూ, సరైన ఆహారాన్ని సమతుల్యంగా ఇస్తూ, ఈ వ్యాధులన్నీ కూడా దీర్ఘకాలికం కాదు. అసలు ఇది వ్యాధే కాదు అని మనం నిర్ధారణ చేస్తూ, మళ్ళీ వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చే ప్రయత్నమే మా నేచర్స్ గిఫ్ట్. మనం నేచర్స్ గిఫ్ట్‌ని స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికి మనం 300 మందితో ప్రయాణం కొనసాగించాం. ఈ 300 మందిలో ఇప్పటి వరకు చెప్పుకున్న దీర్ఘకాలిక వ్యాధులు అనుకునేవారు 100 మందికి పైగా రెక్టిఫికేషన్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా నేచర్స్ గిఫ్ట్ నుంచి బయటకి వెళ్లి హ్యాపీగా ఉన్నారు. ఇంకొక 200 మెంబర్స్ అండర్ ద ట్రీట్మెంట్‌లో ఉన్నారు. దీనికి మనం ఇస్తున్న టైం ఒక 4-6 మంత్స్. అలాగే ఇందులో 3 ఇయర్స్ నుంచి 85 ఇయర్స్ వరకు కూడాను ఏజ్ లిమిట్ లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్ అని మీరు వచ్చిన వాటికి మేము ప్రాబ్లమ్‌ని లేని ఒక దిశగా నడిపించడమే మా నెక్స్ట్ ఎయిమ్ అన్నమాట. దీంతో పాటు ఏంటి అంటే మెయిన్ టార్గెట్ ఒబేసిటీ పర్సన్స్. అంటే ఇందాక మనం చెప్పుకున్న 4 దీర్ఘకాలిక సమస్యలని మీరు అనుకున్న వాటితో పాటుగానే అలాగే ప్రతి 10 మందిలో ఇప్పుడు 8 మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే ఒబేసిటీ. అలాగే ఒబేసిటీ పర్సన్స్ కూడా ప్రతి వారానికి అలాగే ప్రతి నెలకి కూడాను 5-6 కేజీల బరువును తగ్గిస్తూ అట్ ద సేమ్ టైమ్ బరువు తగ్గుతూ ఉన్నప్పుడు శరీరంలో వచ్చిన మార్పుల కోసం మేము చెప్తున్న చక్కనైన సింప్లిఫైడ్ వ్యాయామాన్ని కూడా మీరు ఇంట్లోనే చిన్న ఎన్విరాన్మెంట్‌లోనే చేసుకునేటట్టు మనం డిజైన్ చేస్తూ, ఆ ఫెసిలిటీస్‌ని మన నేచర్స్ గిఫ్ట్‌లోనే మనం కూడా వాళ్ళకి కల్పిస్తూ, చక్కగా వాళ్ళ ఆరోగ్యాన్ని అలాగే వాళ్ళకి ఆహారం మీద అవగాహనని రెండిటిని పెంచుతూ, ఒకే తాటి మీద నడుస్తూ నడిపించే మా జీవన విధానమే మా నేచర్స్ గిఫ్ట్. ఇదే మన వాకింగ్ ట్రాక్. సో, ఈ వాకింగ్ ట్రాక్‌లో మన వాకింగ్ విధానం జనరల్‌గా మనం వాకింగ్ అంటే అందరికీ కూడాను ఫ్రంట్ ఫార్వర్డే గుర్తొస్తుంది. సో, ఈ ఫ్రంట్ ఫార్వర్డ్ వల్ల మనకి వచ్చిన ఇబ్బందులేంటి అంటే టోటల్ బాడీ తాలూకా వెయిట్‌ని మన నీస్ మాత్రమే బేర్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మీ అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులొస్తాయి. కాబట్టి నేచర్స్ గిఫ్ట్‌కి వచ్చిన వెంటనే మేము చెప్పేది ఏంటి అంటే స్టాప్ యువర్ జనరల్ వాకింగ్ స్టైల్. సో, మరి దేన్ని మనం ప్రొసీడ్ చేయాలి? దేన్ని మనం మొదలుపెట్టాలి అంటే జస్ట్ మీకున్న చిన్న ఏరియాలోనే ఇంత వాకింగ్ ట్రాక్ కూడా మీకు అవసరం లేదు. చిన్న ఏరియాలోనే జస్ట్ ఇలా మనం ఏదైతే స్టెప్‌ని ఫార్వర్డ్ వేస్తున్నామో దాన్ని చక్కగా మనం సైడ్‌కి వేసుకోవాలి. సో, ఇలా 1 స్టెప్ సైడ్‌కి అండ్ సేమ్ బాడీ మూవ్‌మెంట్‌ని ఇట్లా. దీనికి చాలా తక్కువ ఏరియా మీకు సరిపోతుందండి. ఇలా మనం ఎప్పుడైతే ఈ సైడ్‌కి మన ఫుట్‌ని పడుతుందో దీన్ని మనం సైడ్ వాక్ అని పిలుస్తాం. సో, దానివల్ల మనకి మోకాళ్ళైతే నొప్పొస్తాయి. బెనిఫిట్స్ అయితే లేవు. దీనివల్ల ఉపయోగం ఏంటంటారా అంటే బాడీలో ఉండే మాస్ అంతా కూడా ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ నేచర్స్ గిఫ్ట్ సైడ్ వాక్. ఓకే అండి. మన నేచర్స్ గిఫ్ట్‌లో అనదర్ వాకింగ్ ట్రాక్. ఇలా సాండ్ మీద వాకింగ్. ఇందాక నేను ఏదైతే మీకు సైడ్ వాక్ చేసి చూపించానో, అదే సైడ్ వాక్‌ని చక్కగా మనం ఇలా
శాండ్ మీద కూడా ట్రై చేయొచ్చండి. దీనికి కూడా మీరు లిమిటెడ్ ఏరియాని యూజ్ చేసుకోవచ్చు. ఇది హైడ్రోథెరపీ అండి. మనం సైడ్ వాక్ చేసిన తర్వాత, అలాగే శాండ్ వాక్ చేసిన తర్వాత కూడాను చక్కగా ఇలా హైడ్రోథెరపీ అంటే ఇదే మన నేచర్స్ గిఫ్ట్ తాలూకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ పెబెల్స్ అన్నీ కూడా మేము కొనలేదండి. చక్కగా సీ దగ్గరికి వెళ్లి ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్‌లో ఉన్నాం కాబట్టి, ఈకోసిస్టమ్ నుంచి కలెక్ట్ చేసుకున్న ఈ ఈ పెబెల్స్‌ని ఇలా వాటర్‌లో వేయడం వల్ల, దీని మీద మనం ఒక 2 మినిట్స్ ఇట్లా మన ఫుట్‌ని ఉంచగలిగితే, చక్కగా వాటర్‌లో ఉండే మ్యాగ్నెటిక్ పవర్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల మంచి బ్యాలెన్స్ అవుతుందనమాట. ఇది కూడా మీరు ఎంచక్కగా ఇంట్లోనే ట్రై చేయొచ్చు. అర్థమైంది కదండీ. ఎక్సర్‌సైజెస్ అంటే ఎప్పుడూ కూడా మన శరీరాన్ని బాధించడమే అనుకుంటే పొరపాటే. చక్కగా ఆనందంగా చేయగలిగేదే ఎక్సర్‌సైజ్. దానివల్ల మనకి చెమట కూడా వస్తుంది. ఇంకొకటేంటంటే ఆరోగ్యమైన చెమటొస్తుంది. అంటే అదేంటండి ఆరోగ్యమైన చెమట అంటే జిమ్‌లో మనం చేసామనుకోండి సఫిస్టికేటెడ్‌గా చక్కగా ఏసీ వేసుకోవటం వల్ల స్వెట్ అనేది మీకెక్కడ ఔట్ అవుతుంది. ఇలా నేచురల్ వేస్‌లో దీన్ని మీరు ఇంట్లోనే పెట్టుకునే టూల్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. చక్కగా దీన్ని మీరిలా రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు బాల్ అండ్ సాకెట్ జాయింట్ బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ హ్యాండ్ మూవ్‌మెంట్ కూడా బావుంటుంది. ఇదే మా నేచర్ గిఫ్ట్ తాలూకా మెయిన్ ఎక్సర్‌సైజెస్ కాన్సెప్ట్స్ అండి. ఓకే. సో, ఫిజికల్‌గా మనం ఫిట్‌గా ఉండడానికి జనరల్‌గా మనం చేస్తున్న వాకింగ్ కరెక్ట్ కాదు అని చెప్పాం గాబట్టి, సైడ్ వాక్‌ని అందరూ కూడా అలవాటు చేసుకోండి. సైడ్ వాక్ వల్ల మీకు అన్ని బెనిఫిట్సే తప్ప, మీకు అందులో డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు. అలాగే చిన్న చిన్న మీకు ఉండే ఏరియాలోనే మీరు ప్లాన్ చేసుకునే ఎక్సర్‌సైజెసే మనం చెప్పాం గాబట్టి, వాటన్నిటిని మీరు ప్లాన్ చేసుకొని ప్రతిరోజు చేయండి. అలాగే ఏంటంటే ఫిజికల్‌గా మనం ఎంత ఫిట్‌గా ఉన్నా, ఇప్పుడు ఈ డైట్‌లో మనం ఉన్నాము. మంచి ఫుడ్ తీసుకుంటున్నాం. మంచి టైంకి మనం లేవాలి. ఇలా మనం ఫిక్స్ అవ్వాలంటే మెంటల్ హెల్త్ చాలా అవసరం. కాబట్టి మెంటల్ ఎబిలిటీ కోసం మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడాను ప్రాణాయామం చేయాల్సిందే. దాన్నే మనం బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ అంటాం. ఈ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్‌ని మనం ఎలా చేయాలనేది మీకు ప్రతి ఒక్కరికి కూడా మనం గ్రూప్‌లో పెట్టిన అప్‌డేట్స్‌లో మీరు చూస్తూనే ఉంటారు. అంటే చక్కగా లంగ్ కెపాసిటీ మనం పెంచుకుంటే గనక మోర్ ఆక్సిజన్ అకామిడేట్ చేసే ఒక ప్రొసీజర్‌ని మనం ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాం గాబట్టి, దాన్ని కూడా మీ ప్రాసెస్‌లో పెట్టుకుంటే ఇటు మెంటల్ బ్యాలెన్స్, అలాగే ఫిజికల్ ఫిట్‌నెస్, అలాగే మంచి ఆహారంతో వచ్చినటువంటి ఆరోగ్యం మీ సొంతం. సో, దీంతో పాటుగా మీకు మేమిస్తున్న బెనిఫిట్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవ్రీ 15 డేస్‌కి మీకు సెల్ థెరపీ అంటే మన నేచర్స్ గిఫ్ట్‌లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇక్కడ ఆర్గాన్‌కో లేకపోతే శరీరానికో మందు కాదు. సెల్ థెరపీని మనం చేస్తాం. అంటే రూట్ కాజేటివ్స్‌ని మనం వెతుక్కుంటాం అనమాట. రూట్స్ నుంచి మనం ప్రాబ్లమ్‌ని గనక క్లియర్ చేసుకుంటూ వస్తే సంపూర్ణమైన ఆరోగ్యం మన సొంతం కాబట్టి ఎవ్రీ 15 డేస్‌కొకసారి బాడీని మనం అంటే డీటాక్సిఫికేషన్ చేసుకుంటాం. సో, దీనికి మనం చేయాల్సిందంతా ఏమీ లేదు. ఎవ్రీ 15 డేస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మనం ఫాలో చేయలేం కాబట్టి ఏకాదశిని మనం కామన్ ఓరియంటేషన్‌గా తీసుకొని ఏకాదశిని మనం లిక్విడ్ డైట్‌ని మనం ఫాలో చేస్తున్నాం. సో, ఎవ్రీ 15 డేస్‌కొకసారి మేమిచ్చిన చక్కనైన లిక్విడ్ డైట్‌ని మీరు ఫాలో చేయడం వల్ల బాడీ అంతా డీటాక్సిఫికేషన్ అవుతుంది. తద్వారా నెక్స్ట్ 15 డేస్ మీరు చాలా హెల్తీగా ఉంటారు. సో, ఈ హెల్తీ ఫుడ్ ఈ రెండిటిని కూడా మీరు ఒకే ప్యాటర్న్‌లో ఇలా ఫాలో చేయడం వల్ల జస్ట్ వితిన్ 6 మంత్స్‌లో ఆర్ 5 మంత్స్‌లోనే మీరు బాడీని మంచి షేప్‌లోని అలాగే మంచి హెల్త్ ఇన్ కండిషన్‌లోని మీరు తీసుకోవచ్చు. సో, ఇదండి మా నేచర్స్ గిఫ్ట్‌తో ప్రయాణం. అట్ ద సేమ్ టైమ్ దీంతో పాటు మన నేచర్స్ గిఫ్ట్‌కి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అలాగే ఎవ్రీ వీక్ మీకు ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ కూడా మీకిస్తున్నాం. మీరు ఖచ్చితంగా గ్రూప్‌ని ఫాలో చేయండి. అలాగే యూట్యూబ్‌ని ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ ఫర్ యువర్ కంఫర్ట్ ఆఫ్ ది లైఫ్. ఓకేనండి. కనెక్ట్ విత్ నేచర్స్ గిఫ్ట్. థాంక్ యూ అండి. జై శ్రీకృష్ణ.